నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. లిక్కర్ కేసులో మొమెంటం మారుతోంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి. పక్కా ఆధారాలు కలెక్ట్ చేసే పని నడుస్తోంది. కీ రోల్ ప్లే చేశారని ఆరోపించబడుతున్న వాళ్ళంతా అరెస్టులు అవుతున్నారు. ఇప్పటికే సిట్ ఆస్తుల జప్తు చేసింది. ఇప్పుడు ఏకంగా డబ్బులు కూడా పట్టుకున్నారు. దీంతో నెక్స్ట్ సిట్ దారి అటేనా అన్న చర్చ నడుస్తోంది. అసలు టార్గెట్గా దిశగా సిట్ దర్యాప్తు నడుస్తోందా? నగదు దొరికిందంటే కేసు మరింత స్ట్రాంగ్ అయినట్లేనా? ప్రభుత్వానికి ఇది ఇంకా అడ్వాంటేజ్గా మారనుందా? కోట్లకు కోట్లు, అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు. ఏపీ లిక్కర్ కేసులో మొమెంటం స్పీడప్. హైదరాబాద్ కేంద్రంగా నడిచిన దందాపై సిట్ ఆరా. రాజ్ కసిరెడ్డి ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే తనిఖీలు. పక్కా ఆధారాలు, నగదు సీజ్తో వాట్ నెక్స్ట్? లిక్కర్ కేసులో నెక్స్ట్ సిట్ దారి అటువైపేనా? 9 నెలల కింద సిట్ ఎంటర్ అయ్యింది. ఆ తరువాత లిక్కర్ కేసు దర్యాప్తు స్పీడప్ అయ్యింది. 3 నెలలుగా వరుస పెట్టి అరెస్టులు నడుస్తున్నాయి. లాస్ట్కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఆ తరువాత మొమెంటం ఇంకా స్పీడప్ అయినట్టు కనిపిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసును పూర్తిగా కోర్టు మెట్లెక్కించే ప్రయత్నం జరుగుతోంది. అంతిమ లబ్ధిదారుడని చెబుతున్న వ్యక్తి టార్గెట్ గా పకడ్బందీగా ఆధారాలు, నగదు సీజ్తో లిక్కర్ కేసును సిట్ మరింత స్ట్రాంగ్ చేస్తోందంటున్నారు. ఇప్పటి వరకు స్కామ్ లేదు, లావాదేవీలు లేవు, అంతా ట్రాన్స్పరెంట్ గా జరిగిందని, తమను ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు వైసీపీ అగ్రనేతలు. లిక్కర్ కేసు నిందితుల అకౌంట్లు, వారి కంపెనీలకు సంబంధించి సిట్ ఇప్పటికే 62.85 కోట్ల విలువ చేసే నగదు, ఇతర వస్తువులను సీజ్ చేసింది. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయలు పట్టుకుంది. సేమ్ టైంలో A40గా ఉన్న వరుణ్ణి అరెస్టు చేసింది. లిక్కర్ కేసులో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఇచ్చిన ఇన్ఫోతోనే వరుణ్ అరెస్టుతో నగదు సీజ్ జరిగిందని అంటున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఓ గెస్ట్ హౌస్ లో అట్టపెట్టెల్లో దాచిన నోట్ల కట్టలను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివార్లలోని కాచారం గ్రామంలో సులోచన ఫామ్ హౌస్ లో భారీగా నగదు దాచినట్లు అందిన పక్కా సమాచారంతో దాడులు చేసి నగదు సీజ్ చేశారు. ఈ డబ్బు లిక్కర్ స్కామ్ లో వచ్చిన కమిషన్ డబ్బుగా పోలీసులు చెబుతున్నారు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే సిట్ పోలీసులు సులోచన ఫామ్ హౌస్ లో తనిఖీ చేయగా 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదు బయటపడింది. భారీగా నగదు లభించడంతో లిక్కర్ స్కామ్ లో సిట్ కు పెద్ద ఆధారం దొరికినట్లయింది. అంతేకాకుండా సిట్ మొదటి నుంచి చెబుతున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున నగదు చేతులు మారిందని, ఈ ఘటన రుజువు చేసిందని అంటున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో A1 గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి A40 వరుణ్ ప్రధాన అనుచరుడిగా చెబుతున్నారు. వరుణ్ తో పాటు ఇదే కేసులో మరో A12 చాణక్య లిక్కర్ స్కామ్ లో కమిషన్ డబ్బు వసూలు చేసేవారని సెట్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఇద్దరిని గతంలోనే అరెస్టు చేయగా కమిషన్ కోసం వసూలు చేసిన డబ్బుపై ప్రశ్నించడంతో ఈ డంపు బయటపడినట్టు తెలుస్తోంది. అయితే దొరికిన డబ్బు తమదని నిందితులు ఒప్పుకోకపోవచ్చు. తాము ఎలాంటి సమాచారం ఇవ్వకున్నా భయపెట్టి సంతకాలు చేయించారని కూడా రివర్స్ అలిగేషన్స్ చేయొచ్చు. ఈ నగదు సీజ్తోనే అంతా జరిగిపోతుందని అనుకోవడానికి అవకాశమేం లేదు. కానీ సిట్ కు ఇదొక అస్త్రంగా మారొచ్చంటున్నారు. లిక్కర్ కేసులో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ రాబోతోందన్న ఊహాగానాలకు ఈ డెవలప్మెంట్స్ బలం చేకూరుస్తున్నాయి. పెద్ద ఎత్తున నగదు దొరకడంతో కీలక మలుపు తిరిగినట్లయింది. ఇప్పటి వరకు అకౌంట్లలో ఉన్న బ్యాలెన్స్, ఆస్తులను, వస్తువులను జప్తు చేశారు సిట్ అధికారులు. ఇప్పుడు ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు దొరికింది. ఇది కీలక ఆధారంగా స్కామ్ జరిగిందని ప్రూవ్ చేయడానికి సిట్ కు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిణామాలను బట్టి చూస్తే లిక్కర్ కేసులో త్వరలో పెద్ద తిమింగలం అరెస్టు పక్కా అంటూ టీడీపీ ఇస్తున్న లీకులు నిజం కాబోతున్నాయన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసింది సిట్. లిక్కర్ వ్యవహారంలో ఆయనే కీలక సూత్రధారుడని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న సిట్ 9 నెలల తరువాత ఆయన్ను అరెస్టు చేసింది. ఇక నెక్స్ట్ అరెస్టుకు పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారంలో ఉన్న వారిలో ఇద్దరు వైసీపీ అగ్రనేతల వంతు కూడా రావచ్చంటున్నారు. వైసీపీ అధినేత, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉండే వ్యక్తి, ఆ ఇద్దరికి ఒచ్చు బిగించే కార్యక్రమం వేగంగా జరుగుతోందన్న ప్రచారం బయలుదేరింది. అయితే అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని, ఇంకా ఆధారాలు రాబట్టాల్సి ఉందని అంటున్నారు కూటమి పెద్దలు.
త్వరలో మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకుని విచారించి ఆ తరువాత కింగ్ పిన్ గా ఆరోపిస్తున్న నేతలకు నోటీసులిస్తారన్న టాక్ నడుస్తోంది. ఏదైనా హైదరాబాద్ శివారులో దొరికిన నగదుతో లిక్కర్ కేసు మరో టర్న్ తీసుకోవడం పక్కా. నెక్స్ట్ సిట్ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి.